మెటా, అమెజాన్తో పాటు మరికొన్ని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత, H1B వీసాలపై ఉన్న వేలాది మంది భారతీయ నిపుణుల జీవితాలను తీవ్ర అనిశ్చితిలోకి నెడుతోంది. వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో చట్టబద్ధంగా నివసించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఈ గడువులోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం లేదా వీసా స్టేటస్ను మార్చుకోవడం తప్పనిసరి. ఇందులో విఫలమైతే దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిన భారతీయులు ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది. వీరిలో చాలా మంది గ్రీన్ కార్డు దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 60 రోజుల గడువును పొడిగించుకోవడానికి ఉద్యోగాలు కోల్పోయిన వారిలో పలువురు తాత్కాలికంగా B2 విజిటర్ వీసాకు మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వీసాతో అమెరికాలో 6 నెలల పాటు ఉండొచ్చు. అయితే కఠిన వలస నిబంధనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ మార్గం కూడా కష్టతరంగా మారుతోందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. 2026లో ఇప్పటి వరకు 144 టెక్ కంపెనీల్లో 111,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని గణాంకాలు వివరిస్తున్నాయి. వీరిలో వేలాది మంది H1B వీసాలపై ఉన్న భారతీయులేనని అంచనా. వీరిలో చాలా మంది యూరప్, కెనడా తరలిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.